అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్శెట్టి. ఈ లైవ్ వీడియో పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు సినిమాని ఆపడానికి తెర వెనుక కుట్రలు చేసిన ఆ నలుగురు బడా వ్యక్తులు, తెలుగు సినీ పరిశ్రమ, దీని గురించి మాట్లాడుకుందాము. నిన్న జనసేన పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ ఖాతా నుండి ఒక పోస్ట్ రావడం జరిగింది. దానిలో స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన పేరుతో వచ్చింది. తెలుగు సినిమాకి పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు ఆయన దాని గురించి చెప్పారు. రిటర్న్ గిఫ్ట్ అనే పదం వాడారు. పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమాకి మేలు చేశారు. జగన్మోహన్ రెడ్డి చీత్కారాలు చేసి తెలుగు నటులు కావచ్చు, దర్శకులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా కాళ్ళ దగ్గర రప్పించుకుని అవమానాలు చేసి రేట్లు తగ్గించి నానా రాప్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా టిక్కెట్ల వేటల దగ్గర కానీ ఆ పాత జీవోలు కూడా అవన్నీ కూడా రద్దు చేసి 2019 జగన్మోహన్ రెడ్డికి ముందు ఏమైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తీసుకొచ్చి సినీ పరిశ్రమకి ఎంతో మేలు చేశారు. అలాగే మీరు బెనిఫిట్ షోలు అంటే ఎక్స్ట్రా రేట్లు పెంచుకున్న వెసులుబాటు కావచ్చు, మీరు అడిగిన ప్రతి కోరికను కూడా పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సినిమాకి సంబంధం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని కాదు, పవన్ కళ్యాణ్ గారు మంత్రి జనసేన అని కాదు. సినిమాటోగ్రఫీ ఏమైతే ఉందో, సినిమాకి సంబంధించిన శాఖ ఏమైతే ఉందో ఆ శాఖ మా జనసేన పార్టీ ఎమ్మెల్యే కందుల దుర్గేష్ గారు చేతిలో ఉన్నది, సినిమాటోగ్రఫీ శాఖ. అందుకని చెప్పే పవన్ కళ్యాణ్ గారు కానీ మా జనసేన పార్టీ కానీ ఈ సినిమాకి సంబంధించిన అంశంలో మేము స్పందిస్తున్నాం. ఈ నలుగురు బడా నిర్మాతలు ఏమైతే ఉన్నారో, ఈ బయ్యర్స్, ప్రొడ్యూసర్స్, ఈ డిస్ట్రిబ్యూటర్స్, ఏ పేరుని పెట్టుకోండి, మీరంతా కూడా 1300 థియేటర్లు వీళ్ళ గుప్పెట్లో పెట్టుకుని వీళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. ఇది సింగిల్ థియేటర్ ఓనర్లు వాళ్ళకి సమస్యలుంటే ఆ థియేటర్ల ఓనర్లు బంద్కు పిలిపివ్వచ్చు, అది వాళ్ళ హక్కు కాదనం. కానీ 1300 థియేటర్లు మీ చేతిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ముందే మీరు ఎందుకు బంద్కు పిలుపునిచ్చారు? మీకు వెనకాల ఉన్న శక్తులేంటి? మీకు ఏ అంశాలు మిమ్మల్ని ఇలా చేసేలా చేసినాయి? ఏం జరిగింది మీకు? పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద మీరు కుట్రలు చేస్తారా? పవన్ కళ్యాణ్ గారి సినిమాకి కరెక్ట్గా 12 రోజుల ముందే మీ థియేటర్ల బంద్ ప్రకటిస్తారా? ఇన్ని 1300 థియేటర్ మీ చేతుల్లో పెట్టుకుని ఒక మోనోపోలీ సిస్టమ్ పట్టుకొచ్చారు. ఒక సినిమా వచ్చిందంటే, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా మీ దగ్గరికి రావాల్సిందే. మీ దయా దాక్షిణ్యాల మీద ఆ సినిమా ఆడాల్సిందే. మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. సినిమాని చంపేసే పరిస్థితికి ఈరోజు ఈ మాఫియా మొత్తం వెళ్ళిపోయింది. సరే, మీ సాగు మీరు చేస్తున్నారు, ఏదో వ్యాపారం చేసుకుంటున్నారో, కష్టం నష్టం భరిస్తున్నారు అనుకుంటే, ఆఖరికి మీకు మేలు చేసిన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మీరు వదలకుండా, హరిహర వీరమల్లు సినిమాని కూడా వదలకుండా, ఆ సినిమాని తక్కువ రేటు కొట్టేయాలను, బెదిరించాలను, నిర్మాతను బెదిరించి మేము థియేటర్లు బంద్ చేస్తాం కాబట్టి నీ సినిమా 1300 థియేటర్లో నీ సినిమా ఉండదు కాబట్టి, థియేటర్ లేదు కాబట్టి నువ్వు నష్టపోతావు కాబట్టి అనాకి పైసాకి మేము అడిగిన రేటుకి ఇచ్చేసేయి అన్నట్టు ఒక బెదిరింపు ద్వారా ఏమైతే తీసుకొచ్చారు మీరు. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా అని తెలిసినా కూడా, పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఆయన ఉప ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నారు, మీ సినిమా శాఖ మా దగ్గరే ఉంది, మా మంత్రి మేము కందుల దుర్గేష్ గారు, ఇంత వ్యవస్థ ఉండి ప్రభుత్వంలో ఉండి ఆ శాఖ కూడా మా దగ్గర ఉన్నా కూడా మీరు ఇంత ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారంటే వెనకాల ఏం జరిగింది? వెనకాల ఏంటి? మీ స్వార్థం కోసం చేశారా? సినిమాని చంపేయాలని చూస్తున్నారా? సినిమాని చౌకగా కొట్టేయాలని చూస్తున్నారా? లేదా ఏదైనా బలమైన శక్తులు మీ చేత ఈ ఆట ఆడిస్తున్నాయా? అఫ్ కోర్స్ అల్లవిందు ఉండొచ్చు, అయితే ఏంటంట అల్లవిందు ఉండొచ్చు, దిల్వాజ్ ఉండొచ్చు, సురేష్ బాబు ఉండొచ్చు, ఇంకొక ఆయన ఉండొచ్చు. అయితే ఏంటి? మా సినిమాను ఆపినప్పుడు ఎవరుంటే ఏంటంట? ఓకలో ఏక కింద లెక్క. అల్లు అరవింద్ అయితే ఎవడు గొప్ప అల్లు అరవింద్? ఎప్పుడో పోయాడు. అల్లు అరవింద్ మెగా కుటుంబానికి ఎప్పుడు అయిపోయింది. అల్లు అరవింద్ లేదు. ఒకవేళ ఇప్పుడు అది మెగా కుటుంబంతో ఉన్నా కూడా మా సినిమాను ఆపాలని ప్రయత్నం చేసేట్టే ఖచ్చితంగా మేము స్పందిస్తాం. మా సినిమాను ఆపాలని చూస్తాం. మీరంతా కలిపి ఆపండి, మీరు చూద్దాం. ఆంధ్రాలో ఆపండి. మీ 1300 థియేటర్లో బొమ్మ పడకుండా మీరు ఆపండి, చూద్దాము ఏం జరిగిద్దో. పవన్ కళ్యాణ్ గారు ఎంత సహనం ఉంటుందంటే అంత సహనం ఉంటుంది ఆయనకి. ఆయన సహనాన్ని పరీక్షించారు మీరు.
ఒక పీక్ లెవెల్ తీసుకెళ్లిపోయారు. ఇక అంతకన్నా లేనట్టుగా మీరు ఇవో చేశారు. పవన్ కళ్యాణ్ గారు పక్కన ఆయన పార్టీని చూసుకోవాలి. అలాగే ఆయన దగ్గర 3 మంత్రి శాఖలు ఉన్నాయి. ఆ శాఖలు చూసుకోవాలి. ఆయనకి ఆస్తులు లేవు, వ్యాపారాలు లేవు, డబ్బులు ఇది రావడానికి, కుటుంబ పోషణకి ఆయన సినిమాలు చేసుకోవాలి. ఇలా ఒక పక్క మంత్రిగా, ఒక పక్క పార్టీ అధినేతగా, ఇంకో పక్క సినిమాలు చేసుకుంటూ ఆయన 3 కూడా చేసుకుంటూ ఎంతో ఒత్తిడికి లోనయ్యి ఆయన ఉంటే ఈ విధంగా మీరు ఆయనకి మేలు చేయాల్సింది పోయి, అదే మన పవన్ కళ్యాణ్ మన సినిమా నటుడే, మన యాక్టర్ అయినా, మన పార్టీ పెట్టాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇన్ని శాఖలు చూసుకుంటున్నాడు, మనం మేలు చేద్దామని చెప్పేసి మీరు ముందుకు వచ్చి ఆయన సాయం చేయకపోగా ఆయనకే వెన్నుపోటు పోవడాలని చూస్తారా? అని ఎంత ఒత్తిడిలో ఉంటున్నారు, ఎంత ప్రెజర్ తీసుకుంటున్నారు ఆయన మీద. ఇంకా మీరు ఎక్స్ట్రా బడ్డీని పడేసి ఆయన సినిమాని దెబ్బ కొట్టాలని చూసి మీరు ఈ విధంగా చేస్తారా? అఫ్కోర్స్ సినిమాకి దెబ్బ పడితే ఇది ప్రొడ్యూసర్ కాదు, అక్కడ పవన్ కళ్యాణ్ గారే తీసుకుంటారు. ఏ సినిమా తీసినా కూడా ప్రొడ్యూసర్కి ఎంత నష్టం వస్తుందో తెలియదు కానీ ఆ సినిమా లాభాలు నష్టాలు వచ్చేటప్పటికి లాభం వస్తే ప్రొడ్యూసర్కి, నష్టం వస్తే పవన్ కళ్యాణ్ గారు భరిస్తారు ఎప్పుడు కూడా. అందుకే పవన్ కళ్యాణ్ గారికి ఈ తీసే నిర్మాతలు ఉన్నారో ఒక హిట్టు ప్లాఫ్ అసలు ఏమీ లేకుండా కూడా ఎందుకు ముందుకు వస్తారంటే, నష్టపోతే పవన్ కళ్యాణ్ మన వెనకాల నిలబడతాడు, లాభం వస్తే మనకి, నష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారు భర్తీ చేస్తారన్న ఆ నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆడినా ఆడకపోయినా, ఉన్నా లేకపోయినా, ఏమున్నా కూడా ఆయన స్టార్టం ఇప్పుడు పడిపోవట్లేదు, మార్కెట్ పోదు, ఇప్పుడు బిజినెస్ ఎప్పుడు పోదో ఆ నమ్మకం నిర్మాతలకు ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఈరోజు ఏఎం రత్నం గారికి నష్టం చేయాలని చూస్తే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారు చేసే నష్టమే. ఏఎం రత్నం గారికి మీరు ఎంత నష్టం చేయాలని చూస్తే అంత నష్టం పవన్ కళ్యాణ్ గారికి చేసినట్టే. ఆ సంగతి మీకు కూడా తెలుసు. ఏఎం రత్నం గారిని అడ్డు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? ఇవన్నీ కూడా తెలియాలి. మీకు మేలు చేసిన పవన్ కళ్యాణ్ గారు, మీ సినిమాలకి టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతించిన పవన్ కళ్యాణ్ గారు, తెర వెనక మొత్తం నడిపింది పవన్ కళ్యాణ్ గారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏ పెద్ద హీరోనా వచ్చి కలిశారా? ముఖ్యమంత్రి గాని లేకపోతే సినిమా మంత్రిని గాని, మా కందులు దుర్గేష్ గారిని అని ఏ పెద్ద హీరోని కలిశారా? లేదు కదా. ఏ పెద్ద నిర్మాత వచ్చి కలిశారా? లేదు కదా. దర్శకుడు కలిశారా? లేదు కదా. మీరు ఏది అడిగినా కూడా ఏదో మీ ఫోన్లో చెప్తానో లేకపోతే ఈమెయిల్ చేస్తానో, మీరు ఏ విధంగా లేదా మీ ఎంప్లాయీస్ని పంపిస్తానో మాకు ఇది కావాలంటే మీరు అడిగింది ప్రతి కూడా పవన్ కళ్యాణ్ గారు చేసి పెడుతున్నారు కదా. ఆయన మూలమే సినిమా ఇండస్ట్రీ కాబట్టి అదే మనోళ్ళని చెప్పేసి మనానే ఫీలింగ్తో అయినా మీకు అన్నీ చేసి పెడుతున్నారు కదా. ఇంత ద్రోహానికి మీరు ఎందుకు పాల్పడుతున్నారు? గత వైసీపీ పాలనలో చూశాం కదా. చిరంజీవి గారు, ప్రభాస్ గారు, పెద్ద పెద్ద మహా నటులు, దర్శకుల్ని జగన్మోహన్ రెడ్డి నడిపించాడు. మెయిన్ రోడ్ నుంచి కూడా ఇంటి లోపల కూడా నడిపించాడు అనమాట. కాంపౌండ్ లో కూడా కారు వెళ్లే అవకాశం ఉన్నా కూడా సీఎం సెక్యూరిటీ అని చెప్పేసి వంకపెట్టి నడిపించుకుంటూ తీసుకెళ్లాడు. అటువంటి సందర్భం కూటమి ప్రభుత్వంలో ఉందా? లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు, ఖచ్చితంగా ఈ సినిమా ప్రతినిధులు ఏమన్నా మీ సంఘాలు ఏమైతే ఉన్నాయో వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్యలుంటే పరిష్కారం చేసుకోండి. ఇక్కడ దర్శకులు రావాల్సిన అవసరం లేదు, నిర్మాతలు రావాల్సిన అవసరం లేదు, హీరోలు రావాల్సిన అవసరం లేదు. మీ సంఘాలు ఉన్నాయి కదా. మనకి దర్శకుల సంఘం ఉంది, నిర్మాతల సంఘం ఉంది, మా ఉంది, మూవీలకు సంబంధించి ఆర్టిస్టులకి, ఇలా ఏమైతే సంఘాలు ఉన్నాయో మీరు అలాగే సినిమా మనకి ప్రొడ్యూసర్స్ తర్వాత ఎగ్జిబిటర్లో యూనియన్ మీకుంది. మీ యూనియన్లు కావచ్చు, మీ సంఘాలు కావచ్చు, మీరంతా వచ్చి ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడుకుని మీ సమస్యలు పరిష్కారం చేసుకోండి. అటువంటిదేమీ లేకుండా ఏకపక్షంగా సినిమా థియేటర్లు ఆపేస్తాం, ఇవి ఆపేస్తాం, అవి ఆపేస్తాం అంటే మీకు ఏది ఆపాలో పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ఎవరిని ఎంతవరకు ఎవరిని కెలగకూడదో, ఎంతవరకు అంటే లిమిట్ దాటి కెలగకూడదు అంత కెలికేశారు. ఇది మీ కర్మ అంతే. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి సహనం ఎక్కువ. సహనం చాలా 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 ఎక్కువ. సహనాన్ని కూడా మీరు దాటేశారంటే, ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్లారంటే ఆయన ప్రతిఘటన చాలా 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 తీవ్రంగా ఉంటుంది. ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రతిఘటన గత ఎన్నికల్లో గత ఏడాది చూశాము. 151 సీట్ల జగన్మోహన్ రెడ్డి రోజు 11 సీట్లకు పడిపోయి ప్రతిపక్ష హోదా కూడా అసెంబ్లీలో అడుక్కుంటున్నాడు. నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అని చెప్పేసి. అటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది. గుర్తుపెట్టుకోండి సినిమా పెద్దలో. అఫ్కోర్స్ ఇందులో మా చిరంజీవి గారు ఉండొచ్చండి, నేను అభిమాన్ని. అయితే చిరంజీవి గారు అయితే ఏంటంట, పవన్ కళ్యాణ్ గారు సినిమాకి నష్టం జరుగుతున్నప్పుడు చిరంజీవి గారు మౌనంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అదే చిరంజీవి గారు, ఏమయ్యా పెద్ద మనిషి ఏంటి కుట్రేంటి? మీ తమ్ముడు సినిమానే, ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు,
ఆ మంత్రి కూడా జనసేన పార్టీదే. అయినా కూడా ఇంతమంది ఇంత జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మాట్లాడండి, తప్పేం లేదు. ఇంట్రెస్టింగ్ ఉండి మాట్లాడాలి, మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. అలాగే హీరోలు ఉన్నారు, మాట్లాడండి, ఖచ్చితంగా వచ్చి మాట్లాడండి. ఈ మాఫియా ఏంటి, ఈ సిస్టమ్ ఏంటి, ఎంతవరకు దీన్ని తీసుకెళ్లిపోతారు, ఎన్ని సినిమాలను మీరు చేస్తారు, ఎంతమంది నిర్మాతలు చంపేస్తారు మీరు? నిర్మాతను ఖాళీ కూర్చున్నాడు మీకు సినిమాలు తీయడానికి. కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి, ఇది మనకి తర్వాత వడ్డీలు తీసుకొచ్చి పెట్టి నానా బాధలు పడి ఆ హీరోలతో డేట్లు తీసుకుని మొత్తం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమా తీసి వడ్డించిన విస్తరలాగా తీసుకొచ్చి మీరు పెడితే మీ పావులాకి అద్దె బేడాకి మీరు కొనేసేసుకుని నిర్మాతను ముంచేసేసి మీరు మాత్రం సొమ్ము చేసుకుంటారా? దేనికైనా ఒక న్యాయం ఉండాలి కదా, సిస్టమ్ ఉండాలి కదా. వ్యాపారానికి కూడా న్యాయం ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అవన్నీ కూడా దాటేసి ఈరోజు మోనోపోలీగా మీ ఇష్టారాజ్యంగా మీరు 4-5 ఏమైతే ఉన్నారో మీ ఇష్టారాజ్యంగా మీరు ఈరోజు ఉంటారా? పోనీ మిగతా వాళ్ళ మీద అయిపోయి ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కనపడినంతగా మీరు ఉంటారా? మీకు మేలు చేసిన వ్యక్తికి కూడా ఖచ్చితంగా మీ అందరికీ ఉంటుంది, ముందు ఉంటుంది. ఖచ్చితంగా మేము చేయాల్సింది చేస్తాము. సినిమా శాఖ మా దగ్గర ఉంది, మేము టెన్షన్ పడమాకండి. మా కందులు దుర్గేష్ గారు మంత్రిగా ఉన్నారు, మాకేం చేయాలో బాగా తెలుసు.